హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన క్రియేషన్స్. ఈ వీడియోలో బుట్ట హ్యాండ్స్ చూద్దామండి. నేను కట్ చేసి పెట్టినాను, చూడండి ఎలా కట్ చేశాను. ఈ కట్ ఉంది కదా, ఇక్కడ 2 ఇంచెస్ బుట్ట కోసం, 2 ఇంచెస్ బుట్ట కోసం క్లాత్ తక్కువ ఉందండి, మెయిన్ క్లాత్, అందుకే 2 ఇంచెస్ తీసుకున్నాను. క్లాత్ ఎక్కువ ఉంటే 4 ఇంచెస్ 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది నీట్గా. ఈ 2 ఇంచెస్ మార్కింగ్ బుట్ట హ్యాండ్ కోసం. ఆ 2 ఇంచెస్ వదిలేసి మనం హ్యాండ్ నార్మల్గా ఎలా మార్క్ చేస్తాం ఆ విధంగా మార్క్ చేయాలండి. నేను హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు. ఇక్కడ ఈ 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి అయినా కట్ చేసుకోండి. 2 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ వరకు క్లాత్ ఫోల్డ్ చేసి నార్మల్ హ్యాండ్ షేప్ ఎలా తీస్తామో అలా మార్క్ చేసుకోవాలండి. ఇది లైనింగ్, మెయిన్ క్లాత్ జాయిన్ చేద్దాం. మెయిన్ క్లాత్కు జాయిన్స్ పడినాయండి నాకు. ఈ విధంగా ఆ పించు క్లాత్ వదిలేసి స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ అంతా లైనింగ్ వైపు మలిచి లైనింగ్ పైన స్టిచ్ వేయాలండి, క్లాత్ లేవకుండా. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకు ఈజీగా ఫోల్డ్ అవుతుంది క్లాత్. ఈ విధంగా రిటర్న్ తింపి లూజ్ కుట్టేసుకోవాలి. చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేయాలండి. ఈ విధంగా టక్స్ మనం కటింగ్లో ఎక్కడెక్కడ పెట్టుకున్నామో అక్కడ మళ్ళీ పెడుతున్నాను. సేమ్ అదేవిధంగా ఈ హ్యాండ్ కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేశానండి. ఇప్పుడు 1 ఇంచు క్లాత్ వదిలేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ చివరన 1 ఇంచు క్లాత్ వదిలి స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి 2 ఇంచెస్ వదిలినాం కదా మనం కుచ్చు కోసము, 2 ఇంచుకు మార్క్ చేయాలి. ఈ 2 ఇంచులోనే కుచ్చు పెట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు చెక్ చేయాలి, మనకు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ హ్యాండ్ లూజు సరిపోయిందా చెక్ చేయాలి. ఏమన్నా మనము ఇప్పుడు స్టిచ్ చేసే క్లాత్ ఎక్స్ట్రా ఉంటే అటువైపు ఒక ఫ్రిల్ ఇటువైపు ఒక ఫ్రిల్ పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ ఉందండి నాకు, ఇటు సైడ్ ఒక ఫ్రిల్ ఇటు సైడ్ ఒక ఫ్రిల్ పెడతాను, సరిపోద్ది. ఇప్పుడు ఈ స్టిచ్ కనపడకుండా దీనిపైన క్లాత్ వేస్తాం కదా, మనము డోరీ ఎలా రెడీ చేస్తామో ఆ విధంగా రెడీ చేసుకోవాలి. కొంచెం లావు ఉండాలి. ఇందాక స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ పైన క్లాత్ పెట్టి స్టిచ్ వేయాలి ఇలా.
బుట్టా హ్యాండ్స్ 2 మోడల్స్ ఉంటాయండి. ఒకటి ఈ మోడలు, ఇంకొకటి కింద పైపింగ్ వేస్తాం కదా హ్యాండ్కి, అదొకటి. ఇప్పుడు కింద కంప్లీట్ అయిందండి. నేను పై వైపున ఫ్రిల్స్ బ్లౌజ్కి జాయిన్ చేసుకుంటూ పెడతాను. ఈ విధంగా బ్లౌజు ఇలా పెట్టాలి. మనం స్టిచ్ చేసే బ్లౌజు. హ్యాండ్ అండి, హ్యాండ్కు ఫ్రంట్ సైడ్ లో తీయాలి కదా, అందుకే ఫ్రంట్ సైడు 1/2 ఇంచు లో తీస్తున్నాను. ఇలా షోల్డర్ జాయింట్స్ దగ్గర మిడిల్లో, హ్యాండ్ మిడిల్లో టక్స్ ఉంటుంది కదా, ఇక్కడ పెట్టి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుండి ఫ్రిల్స్ స్టార్ట్ చేయాలండి. ఈ విధంగా మనం ఫ్రిల్స్కి ఎంత క్లాత్ వదిలినామో అంత క్లాత్కి కుచ్చు పెట్టాలి. డబుల్ స్టిచ్ వేయాలి హ్యాండ్ జాయింట్స్కి. ఇప్పుడు ఇటువైపు హ్యాండ్ కూడా జాయిన్ చేయాలి. ముందైతే కింద ఇంచు క్లాత్ వదిలేసి స్టిచ్ వేయాలి. ఈ స్టిచ్ పైన ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సేమ్ ఇందాక హ్యాండ్ ఎలా స్టిచ్ చేసామో అలాగే స్టిచ్ చేయాలండి. నేను పైన పాటు కూడా ఇప్పుడే కుచ్చు పెడుతున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఈ విధంగా 2 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ టక్స్ పెట్టుకున్నాను కదా, అక్కడ నుండి ఇలా ఫ్రిల్స్ స్టార్ట్ చేసి ఈ విధంగా అయినా ఫ్రిల్స్ పెట్టొచ్చు. డైరెక్ట్ బ్లౌజ్కు హ్యాండ్ అటాచ్ చేస్తూ అయినా ఫ్రిల్స్ పెట్టొచ్చండి. ఇప్పుడు బ్లౌజ్కి అటాచ్ చేస్తున్నాను హ్యాండ్స్. ఇలా మిడిల్లో చిన్న టక్స్ పెట్టుకున్నాను కదా, ఆ టక్స్ హ్యాండ్ జాయింట్స్, షోల్డర్ జాయింట్స్ దగ్గర విధంగా పెట్టి జాయిన్ చేయాలండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇంకా ఇది హ్యాండ్ కొంచెం పెద్ద ఉంది, కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళదండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ 5 ఇంచెస్ అయితే చాలా లుక్ ఉంటుంది బుట్ట హ్యాండ్స్కు. అలా చిన్న హ్యాండ్స్ పెట్టండి అన్న వారికి స్మూత్ క్లాత్ ఉంటే ట్రై చేయండి. జార్పే క్లాత్ ఉంటే చాలా లుక్ ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. థ్యాంక్ యూ అండి.